హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2024లో బాగా పాపులర్ అయిన సోలో లెవెలింగ్ యానిమేలో ఉన్న బేసిక్ కంటెంట్ని మరియు దాంట్లో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను నేను. మరియు ఈ యానిమేని క్రియేట్ చేసిన క్రియేటర్ పేరు డూడు అనమాట. అంతేకాకుండా ఈ యానిమే ఫస్ట్ సీజన్లో 12 ఎపిసోడ్స్ ఉంటే ఆ 12 ఎపిసోడ్స్ని తెలుగులో డబ్ చేసి 2024 జనవరి 7న రిలీజ్ చేశారు. మరియు ఈ యానిమే ఇంతలా పాపులర్ అవడానికి కారణం ఏంటంటే ఆ యానిమేలో ఉన్న యానిమేషను మరియు హీరో చేసే ఫైట్లే కారణం. ఇంకా లేట్ చేయకుండా ఆ యానిమేలో ఉన్న బేసిక్ కంటెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యానిమే స్టోరీలో ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా పోర్టల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ పోర్టల్స్ ఎర్త్కి మరియు వేరే డైమెన్షన్స్కి కనెక్ట్ చేసి ఉంటాయి. అంతేకాకుండా ఆ పోర్టల్స్లో విచిత్రమైన జంతువులు అనేవి ఉంటాయి. వాటిని చంపడానికి మన నార్మల్ గన్స్ అయితే ఏమీ పనిచేయవు. అందుకే వాటిని చంపడానికి స్పెషల్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ అవేకన్ అయిన వాళ్ళు కావాలి. ఇక్కడ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ అవేకన్ అవడం అంటే వాళ్ళలో స్పెషల్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ పవర్ అనేది ఉండాలన్నమాట. అండ్ అలా మ్యాజికల్ పవర్స్ ఉన్న వాళ్ళనే హంటర్స్ అని అంటారు. ఈ హంటర్స్ మ్యాజికల్ పవర్స్ని బేస్ చేసుకుని అంటే వాళ్ళ పవర్ లెవెల్ని బట్టి 6 ర్యాంక్స్గా అయితే డివైడ్ చేస్తారు. మరియు ఈ 6 ర్యాంక్స్లో అందరికంటే పవర్ఫుల్ ర్యాంక్ ఎవరిదంటే ఎస్ ర్యాంక్ వాళ్ళదనమాట. తర్వాత ABCDE అని మిగతా వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఈ ర్యాంక్స్లో కల్లా లీస్ట్ ర్యాంక్ వాళ్ళు ఈ ర్యాంక్లో ఉంటారు. వీళ్ళకి అసలు పవర్ అనేది ఉండదు, జస్ట్ హ్యూమన్స్, బట్ మ్యాజికల్ పవర్ అనేది ఉంటుంది. అది కూడా లీస్ట్ క్వాంటిటీలో అనమాట. వీళ్ళు ఒక్కసారి అవేకన్ అయిన తర్వాత వీళ్ళు ఎంత కష్టపడి ఎంత ట్రై చేసినా కూడా హయ్యర్ పవర్ లెవెల్కి అయితే వెళ్ళలేరు. ఎలా అంటే ఇప్పుడు ఏ ర్యాంక్లో ఉన్నవాడు కొంచెం కష్టపడితే ఎస్ ర్యాంక్ వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటే అవ్వదు. అండ్ మనకు తెలుసు ఈ ర్యాంక్స్లో కల్లా రీస్ట్ ర్యాంక్ ఈ ర్యాంక్ వాళ్ళు, అందులోకి చెందినవాడే మన హీరో అనమాట. మరియు మన హీరో పేరు సన్ జిన్వు. ఇదొక కొరియన్ నేమ్ అనమాట. ఈ యానిమేలో ఎక్కువగా కొరియన్ నేమ్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ స్టోరీలోకి అయితే వచ్చేద్దాం. ఈ హంటర్స్ కొన్ని గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఆ పోర్టల్స్లోకి వెళ్ళి ఆ మాన్స్టర్స్తో ఫైట్ చేస్తారు. అలా ఆ పోర్టల్స్లోకి వెళ్ళి మాన్స్టర్స్తో ఫైట్ చేయడం వల్ల లాభం ఏంటంటే ఆ పోర్టల్స్లో ఉన్న మాన్స్టర్స్లో ఒక పెద్ద మాన్స్టర్ చనిపోతే ఆ మాన్స్టర్ నుంచి ఒక క్రిస్టల్ అయితే బయటకు వస్తుంది. ఆ క్రిస్టల్ని అయితే మ్యాజికల్ క్రిస్టల్ అని పిలుస్తారనమాట. ఆ మ్యాజికల్ క్రిస్టల్ ఎనర్జీ సోర్స్తో గవర్నమెంట్ న్యాచురల్ రిసోర్సెస్కి ఆల్టర్నేట్గా వాడాలనుకుంటుంది. అలా ఎందుకు వాడాలనుకుంటుందంటే ఇప్పుడు మనం పవర్ జనరేట్ చేయడానికి థర్మల్ ఎనర్జీ మరియు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. దానివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. అందుకే ఈ గవర్నమెంట్ మ్యాజికల్ క్రిస్టల్తో పవర్ జనరేట్ చేయాలి అని అనుకుంటుంది. అందుకే ఈ హంటర్స్ పోర్టల్స్లోకి వెళ్ళి మాన్స్టర్స్ని చంపి వాటి నుంచి వచ్చిన మ్యాజికల్ క్రిస్టల్స్ని గవర్నమెంట్కి అమ్మి మనీగా మార్చుకున్నారు అన్నమాట. ఇలా హంటర్స్కి చిన్న గ్రూప్సే కాకుండా పెద్ద అసోసియేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ యానిమే వరల్డ్లో ఇదొక పెద్ద బిజినెస్ కూడా. ఇప్పటివరకు మీకు చెప్పింది బేసిక్ కంటెంట్ మాత్రమే. ఇప్పుడు ఆ యానిమేలో ఉన్న ఫస్ట్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక గ్రూప్ పోర్టల్లోకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆ గ్రూప్లో ఉన్న పార్క్ అనే వాడి భార్య ముందు ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల చాలా రోజులైతే రావడం మానేశాడు. అందుకే వాడి ప్లేస్లో సంగని జాయిన్ చేసుకుంటారన్నమాట. అంటే మన హీరోని జాయిన్ చేసుకుంటారన్నమాట. మళ్ళీ ప్రజెంట్ టైంలో ఆ పార్క్ అనేవాడు ఆ గ్రూప్లోకి వచ్చి తన పాత ఫ్రెండ్ అయిన కిమ్తో మాట్లాడుతూ ఉంటాడు. అందులో మన హీరో సంగ్ అక్కడికి వస్తాడనమాట. అక్కడికి వచ్చిన మన హీరోని ప్రతి ఒక్కరూ పలకరించడం చూసిన పార్క్ కిమ్ని ఇలా అడుగుతాడు, ఏంటి అతన్ని ప్రతి ఒక్కరూ పలకరిస్తున్నారు, మన గ్రూప్లో అందరికన్నా పవర్ఫుల్ అతనేనా అని అడుగుతాడు. దానికి కిమ్ నవ్వుతూ కాదు మొత్తం ఈ ర్యాంక్స్లో కల్లా లీస్ట్ ర్యాంక్ అతందే, అందుకే మొత్తం అందరూ తనని పలకరిస్తున్నారు అని అంటాడు. మరియు తనకి వీకెస్ట్ హంటర్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అని పేరు కూడా ఉంది అని అంటాడు. తర్వాత మన హీరో సంగ్ని ఒక అమ్మాయి పలకరిస్తుంది అనమాట. తన పేరు జూహే. తను ఈ గ్రూప్కి హీలర్ అనమాట. అంటే ఈ గ్రూప్లో ఎవరికైనా ఇంజూర్ అయితే తనే హీల్ చేస్తుంది. అండ్ ఆ అమ్మాయి మన హీరో సంగని చూడగానే ఇంకా వెంటనే తిట్టడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఏంటి నీ మొహం నింటే ఆ గాయాలేంటి, నువ్వు ఎప్పుడు గాయాలు లేకుండా స్థిరంగా ఉండలేవా అని కూడా తిడుతుంది. అంత కేరింగ్ చూపెడుతుందంటే ఒకవేళ ఆ అమ్మాయి మన హీరో సంగని లవ్ చేస్తుంది అనుకుంటా. అండ్ ఈ గ్రూప్ మొత్తం పోర్టల్లోకి అయితే వెళ్తూ ఉంటారు. అండ్ మీ అందరికీ ముందే చెప్పాను కదా, ఈ మాన్స్టర్స్ని చంపడానికి మన నార్మల్ గన్స్, బాంబ్స్ ఇటువంటివి ఇవేమీ పనిచేయవని. అందుకే మన హీరో ఒక మ్యాజికల్ వెపన్ అయిన చిన్న నైఫ్ని అయితే తీసుకుని వెళ్తాడు. అండ్ చాలా ఎక్కువగా పోరాడి ఒక చిన్న మ్యాజికల్ క్రిస్టల్ని అయితే సంపాదిస్తాడు.
బట్ ఆ చిన్న మ్యాజికల్ క్రిస్టల్తో వచ్చే డబ్బులు మన హీరో సంఘకి అయితే ఏమాత్రం సరిపోవు. ఇలా మన హీరో ఆలోచిస్తూ ఉండగా ఒక మాన్స్టర్ మన హీరో సంఘం మీదకి అయితే అటాక్ చేస్తుంది అండ్ సక్సెస్ఫుల్గా ఒక చిన్న కన్నం అయితే పెడుతుంది. తాను చనిపోతాడు అన్న సమయంలో మన పార్క్ మాయ్ వచ్చి కాపాడతాడనమాట. అండ్ జూహే మన హీరో సంఘ దగ్గర ఫాస్ట్గా వచ్చి హీల్ అయితే చేస్తుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ డంజన్లో ఉన్న బాస్ని అయితే చంపేస్తారు. ఇక్కడ బాస్ అంటే ఎలా అయితే మన హీరో గ్రూప్కి ఒక బాస్ ఉన్నాడో అలాగే ఆ మాన్స్టర్స్ అన్నట్లకి ఒక బాస్ అనేవాడు ఉంటాడు. ఆడే ఈ మాన్స్టర్స్ అన్నట్లుగా పవర్ఫుల్ అనమాట. అండ్ వాడిని చంపగా వచ్చే మ్యాజికల్ క్రిస్టల్ బయట మార్కెట్లో బాగా ధరలనైతే పలుకుతుందన్నమాట. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఈ రోజుకి సంపాదించింది సరిపోదు అని అనుకుంటూ ఉండగా అంతలో ఒకడు ఇక్కడ ఒక పెద్ద సొరంగం ఉంది అని అంటాడు. అందుకని ఆ అంటర్స్ అందరూ అక్కడికి వెళ్ళి దాన్ని ఒక డబుల్ డంజన్గా అయితే గుర్తిస్తారు. దానికి ఆ గ్రూప్ లీడర్ ఆ డబుల్ డంజన్ గురించి హీరో అసోసియేషన్కి చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్తే బాగుంటుంది అని అంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఇది ఈ ర్యాంక్ డంజనే కదా, దీంట్లో అంత పెద్ద మాన్స్టర్స్ అయితే ఉండకపోవచ్చు, కాబట్టి ఆ నెక్స్ట్ డంజన్లో ఉన్న మాన్స్టర్స్ని కూడా చంపి డబ్బుల కింద మార్చుకుందాం అని అంటారు. బట్ అందరూ ఆ నెక్స్ట్ డంజన్లోకి వెళ్ళడానికి రెడీగా ఉండరు కాబట్టి ఆ గ్రూప్ లీడర్ ఓటింగ్ అయితే పెడతాడు. ఆ ఓటింగ్లో సగం మంది వెళ్దామని సగం మంది వెళ్ళొద్దని ఓటేస్తారు. అండ్ లాస్ట్ ఓటు మాత్రం మిగిలి ఉంటుంది, అది మన హీరోదే అనమాట. అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మన హీరో సంఘ్ కంప్లీట్గా ఇంజూర్ అయి ఉంటాడు, రిస్క్ తీసుకునే స్టేజ్లో కూడా ఉంటాడు అనమాట. కానీ మన హీరో సంఘ్ తన ఫ్యామిలీ గురించి బాగా ఆలోచించి వెళ్దామని ఓటేస్తాడు అనమాట. ఇక్కడే నాకు హీరో క్యారెక్టర్ అయితే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే మన హీరో వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయి ఉంటారనమాట. వాళ్ళ అమ్మ ఏమో హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది, మరియు వాళ్ళ చెల్లిని కూడా వీడే చదివించాల్సి ఉంటుంది. అందుకే డబ్బుల కోసం వెళ్దామని ఓటేస్తాడు. తర్వాత మన హీరో ఓటు వల్ల మొత్తం అందరూ ఆ డంజన్లోకి వెళ్దామని డిసైడ్ అవుతారు. ఫస్ట్ డంజన్లో ఫైనల్ బాస్ చనిపోయిన 1 అవర్కి ఆ డంజన్ అయితే క్లోజ్ అవుతుంది. ఇంకా వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి 20 మినిట్స్ అయితే ఉంటే ఈలోగా పని పూర్తి చేసేయాలి అని అనుకుంటారు. తర్వాత ఆ హంటర్స్ అందరూ ఆ స్వరంగంలోకి వెళ్ళి చూడగా పెద్ద డోర్ అయితే కనిపిస్తుంది. ఆ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా ఒక పెద్ద హాలు, ఆ హాల్ చుట్టూరు పెద్ద స్టాచ్యూస్ మరియు ఒక పెద్ద చైర్లో ఒక పెద్ద స్టాచ్యూ అయితే కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అండ్ అక్కడ వాళ్ళకి అనుమానాస్పదంగా ఒక్క మాన్స్టర్ కూడా కనిపించదు. అండ్ అక్కడే ఉన్న ఒక స్టాచ్యూ చేతిలో ఒక బుక్లా ఉండి దాంట్లో ఏదో రాసి ఉంటుంది. ఆ గ్రూప్ లీడర్ దాన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ దాని కంప్లీట్ మీనింగ్ ఈ ఎపిసోడ్లో అయితే అర్థం కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఆ గ్రూప్ లీడర్ అక్కడ ఉన్నదంతా చదివిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఈ హంటర్స్ అందరూ లోపల ఇరుక్కుపోతారు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భయపడుతుంటే ప్రతి గ్రూప్లోనే ఒక ఎడ్డోడు ఉంటాడు కదా, ఆ ఎడ్డోడే ఇప్పుడు డోర్స్ తీయడానికి అయితే వెళ్తాడు. ఆ డోర్ దగ్గరికి వెళ్ళగానే ఆ డోర్కి కాపలా కాస్తున్న పెద్ద స్టాచ్యూ అయితే అతన్ని భయంకరంగా చంపేస్తుంది. అండ్ అప్పుడే మన జిసో సడన్గా సంఘని పిలిచి అక్కడ ఉన్న పెద్ద స్టాచ్యూ మనల్నే చూస్తుందని చెప్తుంది. అండ్ మన హీరో సంఘ్ ఇలా చావు బతుకుల్లో పడ్డం మొదటిసారి ఏం కాదు, తన డేంజర్ని ఈజీగా సెన్స్ చేయగలడు. అక్కడంతా ఏదో తేడాగా ఉందని అర్థం చేసుకుంటాడు. అండ్ అప్పుడే ఆ పెద్ద స్టాచ్యూ కళ్ళలో నుంచి ఫైర్ బీమ్స్ వదిలి ఆ గ్రూప్లో ఉన్న చాలా మందిని చంపేస్తుంది. ఇదంతా చూసిన మన హీరో సంఘ్ ఈసారి ఖచ్చితంగా చచ్చిపోతాను అని డిసైడ్ అయిపోతాడు. అండ్ ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. మీ అందరికీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో నెక్స్ట్ ఎపిసోడ్ అని కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్లో కలుద్దాం. బాయ్ టాటా, గుడ్ బై.